వెల్కమ్ బ్యాక్. రిజల్ట్ వచ్చింది. ఎవరు విజేతలు, ఎవరు ఓడిపోయారు, ఎవరు గద్దెనెక్కబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ మార్టమ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎవరు ఏంటి ఇటువంటి లెక్కలు. ఇప్పుడు ప్రమాణ స్వీకారాల టైం వచ్చేసింది. రేపు ఉదయం 11:30 అటు విజయ్ ప్రమాణం చేయబోతున్నారు. మరోవైపు దీదీ నిన్న మాట్లాడుతూ నేను రాజీనామా చెయ్యను అంటున్నారు. సో ఇదంతా ఒక కుట్ర. ఆల్మోస్ట్ ఒక 100 స్థానాలకు సంబంధించి లూటీ జరిగింది అని ఆమె ఆరోపిస్తున్నారు. ఆయన దాంతోపాటు ఇప్పుడు ప్రజల కోసం పోరాడతాను, అట్ ద సేమ్ టైం ఇండి కూటమిని బలోపేతం చేసేందుకు ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడడం మనం చూసాము. మరోవైపు తమిళనాడు విషయానికి వచ్చేటట్టయితే మరి విజయ్ ఎవరితో జతకట్టబోతున్నారు అనేది కూడా ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఒకవైపు డిఎంకేతో కాంగ్రెస్ ఉంది, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అక్కడ అంటే తమిళనాడుకు సంబంధించినట్టు కాంగ్రెస్ నేతల ఇష్టం. ఒకవేళ టీవీకేకు మద్దతు ఇస్తే ఇచ్చుకోవచ్చు. అయితే టీవీకేనే మమ్మల్ని మద్దతు కోరింది అంటున్నారు. బట్ కాంగ్రెస్ ఆఫర్ చేసింది అని చెప్పేసి 2-3 రోజులుగా మనకు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దానిపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళు మా సపోర్ట్ అడిగారు. బట్ దానికి సంబంధించి తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల ఇష్టం అని చెప్పేసి అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అధిష్టానం నిర్ణయం ఏంటి అనేది చెప్పకుండా కాంగ్రెస్ నేతలు అంటే రాష్ట్ర స్థాయి నేతలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, ఆ ఎమ్మెల్యేలు డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా అనేది కూడా ఒక చర్చ. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ నుమాన్ గారు, వీరు ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్. నమస్తే అండి నుమాన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. రామ్మోహన్ రావు గారు, వీరు బండారు రామ్మోహన్ రావు గారు, వీరు విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు, వెల్కమ్ టు ద డిబేట్. విఠల్ సార్, ముందు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. చూసారుగా నిన్న దీదీ మాట్లాడారు, నేను రిజైన్ చేయను, 100 స్థానాల లూటీ జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. ఏంటి అంటే ముందు మీ స్పందన చెప్పండి, తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కు పోదాం. మీకు అక్కడ ఉన్నటువంటి నుమాన్ భాయ్ కి అదే రామోహన్ కి అండ్ హెచ్ఎంటీవీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామమ్మా. రాజ్యాంగం అమల్లో ఉంది. 1950 నుంచి అంబేద్కర్ రాసినటువంటి గొప్ప రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, భాషలు కలిపి ఒక మాలలాగా సరే ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా మనం రాజ్యాంగం కనుగొన్న పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజలు కూడా తమ ప్రాథమిక హక్కులతో పాటు సంతోషంగా ఉన్నటువంటి దేశం ఇది. సో ఒకవేళ దీదీకి ఎస్ఐఆర్ ద్వారా అన్యాయం జరిగింది అనేది గత కొంతకాలంలో తను పోరాడుతుంది. చివరికి సుప్రీంకోర్టులో కూడా పోరాడింది. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఒక కమిటీ లాగా వేసేసి దీన్ని రివ్యూ చేస్తూ మానిటరింగ్ చేయమని కూడా చేసింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే ఈ దేశంలో ఎవరికి నష్టం జరిగినా రాజ్యాంగం ప్రకారము లేదా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చర్యలు తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సుప్రీమేం కాదు. సో దీది ఆ ప్రయత్నం చేసింది. అక్కడ 90 లక్షల మంది 91 లక్షల మందిని ఎస్ఐఆర్ ఓట్లను తొలగించింది అంటే ఒకవేళ నిజానికి టీఎంసీకి సంబంధించిన ఓట్ల తొలగించబడితే డెఫినెట్ గా వారి టీఎంసీ నాయకత్వానికి, మమతా గారికి 100% రాజ్యాంగ హక్కు ఉంది. వాటిని అడ్డుకునే హక్కు ఉంది, అక్రమాలు అడ్డుకునే హక్కు ఉంది. సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఎస్ఐఆర్ చెప్తుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సందర్భాల్లో ఏం చెప్పింది, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. చనిపోయినటువంటి వ్యక్తుల పేర్లు తొలగించడం జరిగింది, డబుల్ ఓటర్స్ ఉంటే తొలగించడం జరిగింది. ఇన్ఫిల్ట్రేషన్, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఓటు హక్కు కల్పించడం ద్వారా వాళ్ళని తొలగించడం జరిగిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సందర్భాలు చెప్పింది. ఇవాళ 100 నియోజకవర్గాల్లో మేము ఓడిపోలేదు, లూటీ జరిగిందని ఏదైతే చెప్తా ఉందో మమతా గారు, డెఫినెట్ గా వారికి మేము ఒక సలహాని కాదు కానీ వారికి హక్కు ఉంటది. సుప్రీంకోర్టు తట్టి ఈ ఎన్నికల పైన వారు పోయే హక్కు ఉంటది. ఒకవేళ నిజంగా నిన్న మాట్లాడేటప్పుడు ఒక మాట కూడా అన్నారు, మేము పోరాడింది బీజేపీతో కాదు ఈసీతో అని చెప్పేసి. అండ్ ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి పదే ఈసీ పైన చాలా విమర్శలు వచ్చాయి. అంటే బీజేపీ అనుకూలమైన ఓట్లు ఉంచుతున్నారని, మిగతాయి తొలగిస్తున్నారు అని చెప్పేసి, ఇంకా రకరకాలుగా. సో ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఈ దేశంలో ఈ మొదటిసారి బీజేపీ ప్రభుత్వం చేసింది కాదమ్మా. గతంలో అనేక ప్రభుత్వాలు చేసినాయి. ఎవ్రీ 10 years, అసలు ఎవ్రీ ఇయర్ చేయాలి అసలు, ఎవ్రీ ఇయర్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, హైదరాబాద్ కేంద్రం ఉంది మనకు. హైదరాబాద్ కేంద్రంలో నాకున్న అంచనా ఈ 15 నుంచి 20 లక్షల మంది ఆంధ్ర ప్రాంత ఓటర్స్ ఉంటాయి ఇక్కడ. అంటే తెలంగాణలో ఓటు ఉంటది, ఆంధ్రలో ఓటు ఉంటది, మనం పల్లెటూరుకి వెళ్ళి వచ్చినాం కాబట్టి పల్లెటూరులో ఓటు ఉంటది. అంటే రాజ్యాంగం ఒక వ్యక్తికి ఒక ఓటు హక్కు కల్పించింది. 2-3 ఓట్లు ఉంటాయా? అది ఉంటే అక్రమం కదా, రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఇక్కడ ఓటేసి అక్కడ ఓటేసి అధికారం నాకు ఉంటుందా?
సో అక్కడ బెంగాల్లో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ఉంది, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి. నిజంగా బంగ్లాదేశ్ 1971 నుంచి బంగ్లాదేశ్ మనమే ఆహ్వానించినాం వార సందర్భంలో. అంతేందుకు కాగజ్నగర్ లో రామ్మోహన్ అనేది తెలుసు, కాగజ్నగర్ లో బంగ్లాదేశ్ కాలనీ ఒకటి ఉంటది. సార్ ఇది 2 పర్యాయాలు అయిపోయి 3వ పర్యాయం ఉన్నారు, బట్ ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. అంటే ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించి కేంద్రం ఏం చేయాలన్నా తన హ్యాండ్లో ఉంటుంది. ఇంకా చాలా సందర్భాల్లో కూడా రాష్ట్రానికి అవసరమైనటువంటివి సెంట్రల్ కు సంబంధించిన రక్షణ వ్యవస్థ భూములు ఇచ్చే విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కుదరదంటే కుదరదు, అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకు మరి ఇక్కడ మాత్రం అంత అంటే కలిసి వస్తుందన్న? పాకిస్తాన్ బార్డర్ లో మనం చాలా సీరియస్ గా కంచె వేసుకున్నాము, ఆ సెక్యూరిటీ ఉంది. బంగ్లాదేశ్ లో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఏ గార్డ్ అయినా లేదా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, స్టేట్ పోలీస్ కానీ, మిలిటరీ కానీ నిరంతరము కాపలా కాసే వాతావరణం ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ కి వెస్ట్ బెంగాల్ చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి 1000 పైన కిలోమీటర్ల బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. ఎక్కడి నుంచి ఎవరు ఇంటర్నేషన్ వస్తారు, కంట్రోలింగ్ ఉండదు. ఇంకో భారతదేశంలో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు అమెరికాకు పోతే అక్కడ వాడు గ్రీన్ కార్డ్ కావాలన్నా లేదా సిటిజన్షిప్ కావాలన్నా 15 నుంచి 20 సంవత్సరాలు ఆగాలి. కానీ ఇప్పుడు మన దేశంలో ఇతర ప్రాంతాలు ఎవరైనా సరే వచ్చి రాత్రికి రాత్రి ఆధార్ కార్డు తీసుకోవచ్చు, రేషన్ కార్డు తీసుకోవచ్చు, సిటిజన్షిప్ కార్డు తీసుకోవచ్చు, అదే ఓటర్ హక్కులో ఓటు హక్కు కావచ్చు. అంటే అక్రమంగా రూల్ ప్రకారం అయితే కాదు కదా సార్, అక్రమంగా రూల్ ప్రకారం మనం ఎవరికి ఏం అసలు మన సిటిజన్ అంత ఈజీగా ఏమి ఇవ్వం కదా, అక్రమంగా కదా అది. అమ్మా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో ఒక ఆఫీసర్ చెప్పిన సంగతే చెప్తా ఉన్నాను. ఒక రోజులో 30,000 కార్డులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేశారు, బయటికి రాలే. హైదరాబాద్ లో ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలకు, ఇన్ఫిల్ట్రేషన్ పైన భారతదేశానికి అన్ని వర్గాలకు నష్టం, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను సర్వీస్ కమిషన్ మెంబర్ గా చేస్తున్నాను చెప్తున్నా. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. ఏదో 4% ముస్లిం రిజర్వేషన్, వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వచ్చిన సందర్భం ఉంటది కదా. ఇవరు ఏ వర్గాలకు నష్టం వస్తుంది? ఇది దేశ సమస్యగా చూడాలి. ఇన్ఫిల్ట్రేషన్ సమస్య. మనం పోయి అమెరికాలో సెటిల్ అవుతామా, లేదా దుబాయ్ లో సెటిల్ అవుతామా, ఇంకేదో మయన్మార్ లో, మలేషియాలో సెటిల్ అంత ఈజీగా సెటిల్ అవుతామా? మనకు సిటిజన్షిప్ ఇస్తారా? భారతదేశం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలకు అనుగుణంగా పౌరసత్వం ఉన్నటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్. దాన్ని పాటించడం లేదు కాబట్టి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవాళ దీది గారికి ఒక మాట, ఇవాళ పెద్దరికంగా ఉండాల్సినటువంటి మమతా గారు నేను రిజైన్ చేయనంటే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రిజైన్ అంటే ఏం మెసేజ్ ఇస్తుంది సమాజానికి? తను చెయ్యను అంటే ఏంటి? చట్టం ఏ పని ఉంటే చట్టం పని చేసుకుంటూ పోతుంది కదా. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నేను రాజీనామా చేయనంటే అంటే స్టిల్ she wants to become a chief minister. Can he continue as a chief minister as per law? ఓకే సార్ చెప్పండి. అవును, రద్దు చేస్తారు, గవర్నర్ రద్దు చేస్తారు. ఆ తర్వాత జరుగుతూ ఉంటది. కానీ వాళ్ళ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేసేటువంటి ఒక అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మాట అని చెప్పడం మాత్రమే. రిజైన్ చేయకపోయినా కూడా బీజేపీ సర్కార్ ఒక్క మాట అమ్మా, చివరిగా మమతా బెనర్జీ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనుకునే వాళ్ళం, దేశంలో మంచి పేరున్న వ్యక్తి, ఫైటర్ అనుకున్నాం. ఒకనొక సందర్భంలో రైల్వేస్ మినిస్టర్ గా కేంద్రంలో అసలు ప్రతిపక్షంలో ఒకవేళ మమతా గారికి ప్రధానమంత్రి హోదా ఉంది అని అనుకున్నాం. అట్లాంటి ఉన్నతమైనటువంటి నాయకురాలు ఇవాళ ఓడిపోయి కూడా నేను రాజీనామా చేయనంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఓకే. అండ్ నుమాన్ గారు, కాంగ్రెస్ మాత్రం బెంగాల్లో విచిత్ర పరిస్థితి. ఒకవైపు మీరు కంటెస్ట్ చేస్తారు, ఒకవైపు ఇండి కూటమిలో ఆవిడ ఉంటారు, మీ విమర్శలన్నీ బీజేపీ వైపే ఉంటాయి. అక్కడ ఒకవైపు ఇంకా చెప్పాలంటే డెఫినెట్గా ఒకరు అధికార పక్షం నుంచి దిగుతున్నారు, మనము పోటీ చేశాము అంటే సంబరాలు చేసుకుంటారు. ఆ సంబరాలు చేసుకునేటువంటి క్రమంలో నిన్న రాహుల్ గాంధీ గారు ఇది పద్ధతి కాదు, కాంగ్రెస్ నేతలు తృణమూల్ కాంగ్రెస్ పక్క వెళ్ళిన అంటే ఓడిపోయినందుకు మీరు సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా మాట్లాడతారు. ఈవెన్ ఇండి కూటమిలో కూడా ఒకానొక టైంలో అంటే ఇండి కూటమిలో మెయిన్ ఎవరు ఇది జరిగినప్పుడు చాలా మీటింగ్స్లో కూడా ఈవెన్ రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ గారే మెయిన్ లీడు అన్నటువంటి అంశానికి సంబంధించి విభేదించేటువంటి వాళ్ళలో, ఒప్పుకోని వాళ్ళలో మమతా గారు నాకు తెలిసి ముందుంటారని అనుకున్నాం. అసలు రాహుల్ గాంధీ గారికి పగ్గాలు ఇవ్వకూడదు అనేటువంటి వాళ్ళలో ముందుంటారు అనేది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు రెస్పాండ్ అయ్యేటువంటి అంశంలో అధికార పక్షం అంటే తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోవడం అనేటువంటి అంశంలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నేతలు ఎలా స్పందించాలో అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్లో కాంగ్రెస్ పడిందా?
వెరీ గుడ్ మార్నింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ as పెద్దలు విఠల్ గారు, యాజ్ వెల్ as రామ్మోహన్ రావు గారు పెద్దలు ఇద్దరికి కూడా, అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు పోస్ట్ మార్టం అనాలిసిస్ జరుగుతుంది. దానిలో భాగంగా పవర్ ట్రాన్స్ఫర్ ఏ రకంగా అవుతుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్ లో ఏదైతే మనం చూసుకుంటే అక్కడ మాకు 3% ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది. ఎలక్షన్స్ కంటే ముందు ఆల్వేస్ మమతా బెనర్జీ గారి యొక్క కన్సిస్టెన్సీ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మమతా బెనర్జీ ఈస్ నన్ అదర్ దాన్ షీ ఈస్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. షీ లెఫ్ట్ కాంగ్రెస్ అండ్ షీ ఫౌండెడ్ తృణమూల్ కాంగ్రెస్ ఇస్ 98. దాని తర్వాత కూడా వారు పార్టీ నుంచి వేరయ్యి వారి యొక్క సొంత పార్టీ పెట్టుకున్నా సరే, మేము వారికి 2009లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం వీ హావ్ ఆస్క్డ్ హర్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ అలయన్స్. మేము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తనకి రైల్వే మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. వారికి ఎంపీ సీట్లు గెలవడానికి లెఫ్ట్ తో పోట్లాడుతున్నారు వీరు అని చెప్పేసి మేము వారికి వి వర్ ఇన్ అలయన్స్ విత్ హర్. మరి వారికి ఇచ్చిన తర్వాత కూడా వారు రైల్వే మినిస్టర్ గా ఉంటూ అర్ధాంతరంగా 2012లో ఏమీ చెప్పకుండా, ఏమీ డిస్కషన్స్ లేకుండా వారు రిజైన్ చేసేసి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. వారు ఇండిపెండెంట్ గా ఎలక్షన్స్ కంటెస్ట్ చేసుకోవడం జరిగింది. వారు అధికారంలోకి రావడం జరిగింది స్టేట్ లో, వెస్ట్ బెంగాల్లో. అంటే వారి యొక్క యాటిట్యూడ్ మీరు చేసుకుంటే ఒక్కసారి వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు దగ్గరికి రావడం, వారి అవసరం అయిపోయిన తర్వాత దూరం పెట్టడం జరుగుతుంది. ఈ రకమైన యాటిట్యూడ్ ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దగ్గర కూడా మనం చూసాము. రీజనల్ పార్టీస్ ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి, మేజర్ పార్టీ నుంచి మేము అడిగే క్వశ్చన్ కూడా అదే, వాళ్ళకి అవసరమైనప్పుడు ఉంటారు, లేకపోతే పోతారు. ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా మీరే ఎందుకు అట్లా చూసి చూడనట్టు, మిమ్మల్ని మీరేదో తగ్గించుకున్నట్టు, వాళ్ళు వస్తే ఉంచుకుందాం లేకపోతే వదులుకుందాం, వాళ్ళు ఓడిపోతే మనం ఏమనొద్దు, మనం సంబరాలు చేసుకోవద్దని కాంగ్రెస్ నేతలకు పిలుపు ఇవ్వడం ఏంటి? నిన్న రాహుల్ గాంధీ గారు అట్లా చెప్పడం ఏంది కాంగ్రెస్ నేతలకు? లెట్ మీ కమ్ దర్. సో యాజ్ ఏ వర్కర్ ఏమవుతుంది అని అంటే, ఇటువంటి లీడర్స్ ఉన్నప్పుడు యాజ్ ఏ పార్టీ వర్కర్ ఏం ఫీల్ అవుతారు అని అంటే, ఇటువంటి లీడర్స్ ఏం అవసరం ఉంది మనకి, మన స్వతహాగా మన పార్టీని, మా ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు కదా, అనవసరంగా ఎన్ని రోజులు వాళ్ళ మీద మనం ఆధారపడ్డాం అని చెప్పేసి ఒక ఫీలింగ్ న్యాచురల్లీ వస్తుందండి. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సి నౌ యూ లుక్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇఫ్ యూ లుక్ 1 to 2% ఆఫ్ ఓట్ షేర్ ఉంది, అంతకంటే ఎక్కువ లేదండి కాంగ్రెస్ కి. సో ఇన్ని రోజులు మనం ఎందుకు వేచి చూడాలా, మనం స్వతహాగా మనం డెవలప్ చేసుకుందామనే యొక్క కోరిక హార్డ్ కోర్ కాంగ్రెస్ ఎవరైతే ఐడియాలజీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి రావాల్సినటువంటి యొక్క స్వభావం వస్తుంది. ఎటువంటి ఇది లేదు, క్వశ్చన్ మార్క్ అనేది లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజు రీజనల్ పార్టీస్ ఉన్నటువంటి వీరందరికీ కాంగ్రెస్ స్ట్రెంగ్త్ ఏంటో అర్థమైపోయింది. ఒకటి, బీజేపీ పవర్ లో ఉంది, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నప్పుడు వారిని ధీటుగా సమాధానం ఇవ్వాలి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మాత్రమే చేయగలుగుతారు. ఎన్ని ప్రయోగాలు చేసినా సరే వాళ్ళు తరగలేదు. డరోమత్ అని చెప్పేసి ఏ రకంగా అయితే ముందుకు వెళ్తున్నారో ఆయనతో ఉంటేనే మనకు లాభం అని చెప్పేసి ఈ రోజు ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండి అలయన్స్ లో ఉన్నటువంటి స్టాలిన్ గారు కానివ్వండి, మమతా బెనర్జీ గారు కానివ్వండి, తేజస్వి యాదవ్ గారు కానివ్వండి, అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, వీరందరికీ అర్థమైపోయింది వన్ కామన్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ బీజేపీ, ఇట్ ఈస్ బేసికల్లీ ఇన్స్టిట్యూషన్స్ ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి మోదీ. Please understand, BJP, whatever we have seen with Vajpayee, there is a different BJP altogether. The current BJP that we are seeing now, Modi, Amit Shah, చేతుల్లో ఉన్నటువంటి BJP is not BJP. That is not the ideology of what BJP is. ఒక్కసారి వాజ్పేయి గారి నాయకత్వం, వారు ఉన్నటువంటి లీడర్షిప్ ని ఒక్కసారి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుందండి వారి యొక్క వాల్యూస్ ఏంటి, వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి అని చెప్పేసి. అప్పుడున్నటువంటి బీజేపీకి ఇప్పుడున్నటువంటి బీజేపీకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. పోచింగ్ చేయడము, ఒక రాజ్యసభ ఎంపీలని మీ దగ్గర లాక్కోవడము, రీజనల్ పార్టీస్ ని నిర్వీర్యం చేయడము, డెమోక్రసీలో వాయిస్ లేకుండా చేయడము, ఇటువంటి కుయుక్తులు వారు ఎప్పుడు పనలేదండి. నేను ఒకరిని కీర్తించడం కాదు, కానీ ఇది ఫ్యాక్ట్ నేను మాట్లాడేది. అందుకని చెప్పేసి నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, పీపుల్ హ్యావ్ రియలైజ్డ్, ఆల్ దీస్ లీడర్స్ హ్యావ్ రియలైజ్డ్ వీ హ్యావ్ టు గో విత్ రాహుల్ గాంధీ అని చెప్పేసి. రాహుల్ గాంధీ ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి అర్థమైపోయింది. ఐఎమ్ 100% షూర్. నిన్న వారే చెప్పారు మీడియా సమక్షంగా ఏమని చెప్పేసి, ఇండి అలయన్స్ తో మేము కలిసి పోట్లాడతాము. ఓట్ చోరీ చేసినప్పుడు ఏమన్నారండి, నవ్వుకున్నారండి. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ బెంగళూరు సెంట్రల్. నేను ఎప్పుడైతే ఆ డేటా నేను ఇవ్వడం జరిగిందండి, పార్ట్ ఆఫ్ టీమ్ ఈగల్ మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా క్యాండిడేట్ అక్కడ 30,000 ఓట్లతో గెలుస్తాడని చెప్పినప్పుడు మన్సూర్ అలీ ఖాన్, అక్కడ పీసీ మోహన్ అనే బీజేపీ క్యాండిడేట్ 4వ సారి గెలవడం జరిగింది. అక్కడ ఇంపాసిబుల్, ఎక్కడైతే మాకు మెజారిటీ రావాలో మహదేవ్పురాలో అక్కడ మాకు రాలేదు. అప్పటి నుంచి మాకు అనుమానాలు వచ్చి మేము 100% మొత్తం డేటా తీసి ఏం జరుగుతుందని చెప్పినప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చారు. పెద్దలు విఠల్ గారికి నేను 2 క్వశ్చన్స్ అడగదలుచుకుంటున్నారు. చాలా ఓపెనింగ్ రిమార్క్స్ లో వారు మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు. ఎస్, కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం, ఎవరు కాదనడం లేదు. కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ నడుపుకోవాలి.
కాన్స్టిట్యూషన్ అనుకూలంగా నడుచుకోవాలన్నప్పుడు మీరు ఏదైతే మీరు చేశారో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పక్కన ఉన్నటువంటి క్లీనప్ కూడా చేయాలని చెప్పేసి మీరు చెప్పారండి. చాలా చక్కగా చెప్పారు. ప్రతి సంవత్సరం చేయాలని చెప్పారు. వెరీ గుడ్. మీరు అంత మిషనరీని మీరు పెట్టండి, నేను కాదనడం లేదు. పక్కన ఉన్నటువంటి అస్సాంలో ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడగదలుచుకుంటాను. ఇటు పక్కన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో మాత్రం చేస్తారు. రెండు కూడా బంగ్లాదేశ్కి ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కంటిన్యూటీ ఉండి రెండు కూడా ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నటువంటి యొక్క అస్సాంలో ఎందుకు చేయలేదండి? అంటే మీ సెట్టింగ్ అక్కడ క్లియర్ అయిపోయింది కాబట్టి, మీకు గెలుపు అక్కడ ధీమా ఉంది కాబట్టి మీరు చెయ్యరు. వెస్ట్ బెంగాల్లో మీకు కావాలి కాబట్టి. నేను ఒకటే విషయం, ఇంకో ప్రశ్న అడగదలుచుకుంటున్నాను మేడం, బిఫోర్ యూ ఆన్సర్ దట్ విఠల్ గారు. సెకండ్ క్వశ్చన్, there is a constituency in Tamil Nadu. Let me show you this on your screen. తిప్పత్తూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ ప్రామినెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ టు ఓట్ అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. ఒక్క ఓటుకు ఉన్నటువంటి ప్రాధాన్యం గురించి నేను చెప్పదలుచుకున్నాను. తిప్పత్తూర్ ఈజ్ ఎ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ తమిళనాడు. వేరే టీవీకే క్యాండిడేట్ ఒక్క ఓటుతో గెలుస్తాడండి. ఆ ఒక్క ఓటు ఒక లేడీ ఒమాన్ మస్కట్ నుంచి ట్రావెల్ చేసి మరి వచ్చి ఓటేస్తుందండి అదే కాన్స్టిట్యుయెన్సీలో. అంటే ఆ యొక్క ఓటుకు ఉన్నటువంటి ప్రాధాన్యం గురించి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ ఒక్క క్యాండిడేట్ వల్ల, ఆ ఒక్క ఓటు వల్ల ఆ క్యాండిడేట్ గెలుస్తాడు, వారి యొక్క నెంబర్ పెరుగుతుందంటే అంటే ఒక్క ఓటుకు ఉన్నటువంటి ప్రాధాన్యం గురించి నేచర్ కూడా తెలియజేస్తుందండి. ప్లీజ్ అండర్స్టాండ్, నేచర్ విల్ నాట్ కీప్ క్వైట్. మీరు ఈ రకంగా చేయడం వల్ల మీరు ఏం చేశారండి? 27 లక్షల మంది, 92 lakh ఇస్ ఓట్ డిలీషన్. డిలీషన్ లో మీకు ఇద్దరు ఉండొచ్చు, డెత్ ఓటర్, మైగ్రెంట్ ఓటర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 27 lakh ఓటర్స్ who went to Supreme Court. వాళ్ళు బ్రతికి ఉన్నారు కదా, వారు బ్రతికి ఉండి వారు అక్కడికి వెళ్ళి వారు అప్లికేషన్ పెట్టుకుని మొర్రో మాకు రైట్ టు ఓట్ మాకు ఇవ్వండి, మా ఓటింగ్ రైట్స్ పోతున్నాయి అని చెప్పేసి వారు అర్జీ పెట్టుకున్నారు కదా. అర్జీ పెట్టుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి మేడం? ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిఫర్ చేయాలి పోలింగ్స్ ని. ఇస్ దిస్ ఇస్ నాట్ ద జాబ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇస్ దిస్ ఇస్ ఎ ఫెయిర్ ఎలక్షన్? Do you call this as a fair election? Representative బెంగాల్ ఒకసారి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా హనుమాన్ గారు. మేడం let me conclude మేడం. ఇటువంటి ఎలక్షన్ చేసిన తర్వాత కూడా ఫెయిర్ బ్యాటిల్ గ్రౌండ్ ఇవ్వకుండా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏ రకంగా చెప్తున్నారు? చాలా బ్రహ్మాండంగా జరిగింది. దీదీ గారి దగ్గర యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు, నేను కాదనడం లేదు. వారి దగ్గర పోలరైజేషన్ ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ వాట్ ఈస్ యువర్ డ్యూటీ యాజ్ అన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? విఠల్ గారు మీ సమాధానం తీసుకుంటా అండి. ఒకసారి రామ్మోహన్ రావు గారితో మాట్లాడాక మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. రామ్మోహన్ రావు గారు చెప్పండి, మీ విశ్లేషణ చెప్పండి. మీకు అట్లాగే ఇద్దరు విఠల్ గారికి, నిమాన్ గారికి, నిమాన్ గారికి అందరికి నమస్కారం. హెచ్ఎంటీ ప్రేక్షకులకు కూడా ఇద్దరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రం వీళ్ళకు, ఒక రాష్ట్రం వాళ్ళకి వచ్చింది కనుక. విఠల్ గారు మీకు వచ్చే కొత్తగా మీకు వచ్చింది, వాళ్ళకేమో యూడిఎఫ్ 10 ఏళ్ల తర్వాత కేరళ వచ్చింది, 4వ రాష్ట్రంగా జరిగింది. కాంగ్రెస్ చెప్పుకోవడానికి 4వ రాష్ట్రం వచ్చేసింది. సరే, ప్రాంతీయ పార్టీలు 2 ఓడిపోయింది. పరంగా చెప్పాలంటే ఇక్కడ మన తమిళనాడులో, అక్కడ మనకు పశ్చిమ బెంగాల్లో 2 ఓడిపోయింది. ఈ ఎస్ఐఆర్ గురించి మాట్లాడే ముందు నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఇంకా మమతా బెనర్జీ పూర్తిగా తప్పు చేస్తున్నారు. ట్రంప్ కు మమతా బెనర్జీ ఏం తేడా? ట్రంప్ కూడా గతంలో వైట్ హౌస్ పోయి నేను ఓడిపోలేదు పొమ్మన్నాడు. ఏది 2021 ఓడిపోయాం, నేను ఓడిపోలేదు పొమ్మన్నాడు ఆయన. అట్లాగే ఉంది. రాజ్యాంగంలో ఏముందంటే అసెంబ్లీ రద్దుని పోతే రేపు 7 ఇవాళ 6 కదా, రేపటికి అసెంబ్లీ రద్దు అవుతుంది. అసెంబ్లీ కాలపరిమితి అయిపోయిన తర్వాత నేను ఉంటా అంటే లాభం లేదు. మర్యాదగా రాజీనామా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ వేరే నేను ఎలక్షన్ పిటిషన్ అడ్వకేట్, నేను చాలా ఎలక్షన్ పిటిషన్ వేసిన. ఎలక్షన్ పిటిషన్ వేసుకో, మనం ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గం వేసుకోవచ్చు. సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విఠల్ గారు అన్నారు కదా, సుప్రీంకోర్టు దాకా అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా ఓవరాల్ గా వేయొచ్చు మీరు అన్నట్టు కరెక్టే. కానీ కిందికి పోయారమ్మంటారు. ఎలక్షన్ పిటిషన్ ఎప్పుడు కూడా లోకల్ గా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం వేసుకోవాలి. అక్కడ ఫెయిల్ అయితే పైకి రావాలి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. డైరెక్ట్ పోవడానికి వీల్లేదు కూడా. ఒక్క ఓటు విలువ గురించి మనకు హనుమాన్ గారు అద్భుతంగా చెప్పారు. సమస్య అక్కడే ఉంది. ఇవాళ వచ్చిన ఓట్లకు వచ్చే సీట్లకి ఏం తేడా అనట్లేదు జ్యోత్స్న గారు. నేను ఈ సంస్కరణ కాకుండా మీరు ఎన్ని చేసినా ఈ గొంగట్లో మనకు వెంట్రుక ఏర్కొంటూ ఉంటాం. ఒక్క ఓటుతో టీవీకి గెలిచింది కదా, దానికి ఎంత కారణం? అందుకని ఏమంటే ఎన్నికల విధానం మారాలి. ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే FPTP విధానం పోకుండా ఈ విధానంలో ఎన్నికల ఓట్లు వచ్చడానికి ఉన్న సీట్లకు తేడా ఉంటది కనుక ఆ విధానం మార్చకుండా, బ్లాంకెట్ మార్చకుండా ఎన్ని మాట్లాడినా లాభం లేదు. ఒక్క ఓటు తేడాతో అన్నారు కదా, మరి SIR గురించి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మనం? 2 విషయాలు. ఒకటేమో SIR లో పశ్చిమ బెంగాల్లో జరిగిన దానికి నేను ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఒక అభ్యర్థి లో పెట్టింది. వాళ్ళ సంగతి మనం తర్వాత మాట్లాడదాం, ఇంత వచ్చిందని చెప్పి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మొత్తం మీద మనకు పశ్చిమ బెంగాల్ భౌగోళికంగా చూస్తే, విస్తృతి చూస్తే మీకు దాదాపు 2216 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తో పంచుకుంటుంది. మొత్తం చూస్తే 4200 చిల్లర కిలోమీటర్లు అంటూ ఈశాన్య భారతదేశం అన్ని రాష్ట్రాలకు కూడా ఆల్మోస్ట్ కనెక్ట్.
అంటే సముద్ర తీరం మనకి 7,000 చిల్లర కిలోమీటర్లు ఉంటే సుమారు అందులో 60% ఒక్క మనకు భూభాగంలోకి వస్తే 60% దాకా బంగ్లాదేశ్ తో మనం పంచుకుంటాం. బంగ్లాదేశీలు అక్రమంగా ఇప్పుడు కాదు, బంగ్లాదేశ్ యుద్ధం కంటే మొదలే వచ్చారు. శరణార్థులను లక్షలాది మంది శరణార్థుల కోసం మనం యుద్ధం చేసినాం అక్కడ. కనుక ఏమంటా అంటే ఇవి పోవన్నా పోవద్దా? అస్సాంలో పోలేదంటున్నారు మనకు వారు. ఎందుకంటే అస్సాంలో నేను అది కూడా చెప్తాను, 10,62,000 మంది ఓటర్లు తీసేశారు అస్సాంలో. తీసేసి అందులో మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే కేవలం 2,62,000 మంది మాత్రమే ఓటర్లు పోయింది. కానీ 5 లక్షల చిల్లర ఓటర్లు ఇప్పుడు లెక్కలు ఉన్నాయండి, నేను మీరు మాట్లాడుతుంటే తీసుకున్నాను. 5 లక్షల చిల్లర ఓటర్లు చేరారు. సరే అనే ప్రక్రియ కేవలం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కావాలి. మామూలుగా అయితే మనకు ఏమంటారు అంటే సమ్మరీ రివిజన్ అంటాం. విషయాలు గారు మీకు తెలుసు, నేను ఉద్యోగ పనిచేసాను, మీకు తెలుసు. ప్రతి సంవత్సరం సమ్మరీ రివిజన్ చేస్తాం, జనవరి 1 కానీ చేసేవాళ్ళం. అంటే సమ్మరీ రివిజన్ ఏముంటది అంటే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి అంతే, మిగతా అవన్నీ కూడా ఊళ్ళో ఉన్నారా లేరా ఇవన్నీ ఎంక్వైరీ కొంచెం తర్వాత. కానీ ఇక్కడ అది కాదు, ఊళ్ళో ఉన్నారా లేరా చూసిండ్రు, వలస పోయిన వాళ్ళ ఓట్లు చూసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళు రియల్ ఓట్స్. ఇంతకుముందు మనకు హనుమాన్ గారు అన్నారు కదా, ఎక్కడి నుంచో వచ్చి ఒక్క ఓటు వేసింది, ఆ ఒక్కడితో గెలిచింది కదా ఇవాళ. అట్లా మన దగ్గర హైదరాబాద్ లో కానీ, లేకుంటే నేను రెండు చెప్పాను, నేను ఆంధ్ర నుంచే కాదు తెలంగాణలో కూడా పరకాలలో ఓటు ఉంటుంది, వరంగల్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైతుంది, పరకాలనేమో మన మున్సిపాలిటీకి వేస్తున్నాడు, కార్పొరేషన్ వచ్చే వరకు వరంగల్లో వేస్తున్నాడు, వేరు వేరు ఎలక్షన్లు కదా. హైదరాబాద్ వచ్చి జిహెచ్ఎంసీలో వేస్తున్నారు, ఓవరాల్ అసెంబ్లీ పార్లమెంట్లు ఎక్కడో వేస్తున్నారు. ఇట్లా హైదరాబాద్ లో 15 నుంచి 20 లక్షల మంది ఓటర్లు ఈజీగా ఉంటారు. ఏది 2 రాష్ట్రాలు ఉంటారు, మన రాష్ట్రంలో కూడా కలిసి ఉంటారు. ఇది దిశైనా వద్దా డ్యూయల్ ఓటర్స్? కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నా సలహా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న మార్పు చేస్తే ఇవన్నీ పోతాయి. సార్ కరెక్టే సార్, తర్వాత చేయాల్సిన మార్పు ఏంటంటే, బండారు రామ్మోహన్ రావు నా ఆధార్ కార్డు కొట్టండి, ఒక్కటే ఓటు ఉంటుంది. అప్పుడు 3 ఓట్లు ఉండేనాయి కదా. అప్పుడు ఏమైంది తీసుకోవాలంటే కూడా భయపడుతున్నాం. హైదరాబాద్ లో ఇప్పుడు నాకు చింతల బస్తీలో ఓటు ఉండి నేను కిరాయికున్నా, తర్వాత హబ్సిగూడలో ఇల్లు కొనుక్కున్నా. రామ్మోహన్ సార్ ఇట్లా వచ్చిన వాళ్ళవి అంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే విధంగా ఉంటది. మనకు ఆధార్ అనేది కొంచెం అంత పెద్ద ఎత్తున ఇక్కడ బంగ్లాదేశ్ ఇటువంటి వాటికి చూస్తే ఈవెన్ ఆధార్లు కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ. సో ఆధార్ కూడా వచ్చినప్పుడు ఆధార్ తో మనం ఎట్లా ఇవ్వగలుగుతాం వాళ్ళకు? అది కూడా అది కరెక్ట్ కాదని ఈవెన్ సుప్రీం చెప్పింది, ఆధార్ తో కరెక్ట్ కాదు. ఆధార్ ఎట్లా వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది వాళ్ళకు. అవన్నీ వాళ్ళు కరెంట్ బిల్లు ఉండేది వాటితో చూపించారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2003 బేస్ చేసుకున్నారు. వాజ్పేయి గారి హయాంలో 2003-04లో సరి జరిగింది. అంతకుముందు ప్రతి 10 సంవత్సరాలకు జరుగుతుండే. నెహ్రూ హయాంలో జరిగింది, ఇందిరాగాంధీ హయాంలో జరిగింది, రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది, పివి నరసింహారావు గారి హయాంలో జరిగింది, మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరగలేదు. ఆఖరికి లాస్ట్ జరిగింది 2003-04. కనుక 20 ఏళ్ల తర్వాత మనం చేయాలని వద్దా? నేను 2 అంటున్నాను. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు దొల్లతనం నేను చెప్తాను. మూడు విషయాలు చెప్తాను. జిఎస్టీ తెస్తాననేది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది మళ్ళీ బీజేపీ. ఆధార్ కార్డు తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది ఏమో బీజేపీ, మళ్ళీ తెచ్చినాక దాన్ని వాడుతున్నదేమో ఇవేడు. అట్లానే 3 రైతు చట్టాలు తెస్తానని 2019లో మేనిఫెస్టో పెట్టాడు కాంగ్రెస్ పార్టీ. 3 రైతు చట్టాలు, అట్లే చట్టాలు అట్లే వీళ్ళు చేస్తే వద్దనా. ఇప్పుడు ఎటు కాకుండా పోయినా 3 రైతు చట్టాలు నేను ఆనాడు కాంగ్రెస్ తెస్తానని సమర్థించిన, ఇప్పుడు బీజేపీ తెస్తానని సమర్థిస్తున్నా. అంటే నేను ఈ మూడిట్లో కాదు, ఈవీఎంల గురించి చెప్తాను. ఈవీఎంలు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 2000 నుంచి అమలు జరుగుతుంది కదా. మరి ఈవీఎంలు పొరపాటు ఉంటే మీరు గెలిచిన 2 సార్లు తప్పే అన్నట్టే కదా. నేను నిష్పక్షపాతం చెప్తున్నా, 2 సార్లు గెలిచి తప్పే కదా. మన్మోహన్ సింగ్ 2004-2009 గెలిచింది కదా, అవే ఈవీఎంలు కదా. మరి అప్పుడు తప్పు అయినప్పుడు ఇప్పుడు తప్పు ఎట్లయితే, అప్పుడు తప్పు కానీ ఇప్పుడు ఎట్లా తప్పు అవుతుంది? 2ది కూడా చెప్తున్నా, ఈవీఎంల మీద అనుమానాల ప్రాతిపదిక మీదకి మీరు రాకండి. నేను పోలింగ్ ఏజెంట్ నుంచి మొదలుకొని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, అంటే పార్లమెంట్ కు అసెంబ్లీకి ఒక 10 మందికి పనిచేసిన యాజ్ అడ్వకేట్ గా నేనేమంటానంటే, కింది నుంచి మీ దాకా ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఎట్లా జరుగుతాయి? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయి, నేను చెప్పింది కాదు. మొదలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయి ఎట్లా జరుగుతుందని వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు. నేనేమంటున్నానంటే, అవి అనుమానాల ప్రాతిపదిక మీద మీరు కోర్టుకు రాకండి, సరియైన చర్య సరి అయిన ఆధారం ఉంటే రండి అని చివరి లాస్ట్ కొట్టేసింది. మన సుప్రీంకోర్టు 4 ఏళ్ళకి 3 ఏళ్ల కింద కొట్టేసింది కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఓటర్ లిస్ట్ లో తప్పనంటున్నారు, ఎన్నికల కమిషన్ తప్పనంటారు. నేను స్పష్టంగా ఎన్నికల కమిషన్ తప్పుల గురించి సుప్రీంకోర్టు 3 సార్లు మందలించింది. ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు నేనున్నామా జ్యోతిరావు గారు, నాకు ఆధార్ కార్డు తప్ప ఏ సంక్షేమ పథకం లేదు, కుల సర్టిఫికేట్ లేదు, ఏం లేదు, నాకేం లేదు, నేను ఏం చేయాలి? మరి ఆధార్ పనికి రాదంటే ఆధార్ పనికి రాస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సరిహద్దు రాష్ట్రాలలో ఈ ఎంక్వైరీ చేసే అధికారం మీకు లేదన్నది హనుమాన్ గారితో ఏకీవిస్తున్నాను. ఈ అధికారం మీకు లేదు. ఎవరైతే విదేశీయుడా స్వదేశీయుడా అని చేసి హోంశాఖ చేయాలి, ఈ ఎలక్షన్ కమిషన్ కి అధికారం లేదు అన్నది. కరెక్ట్ కదా? నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ తీసేసింది కదా, 26 లక్షల మంది ఓటర్లు, 32 అంటున్నారు, 26 అంటున్నారు, పశ్చిమ బెంగాల్ పోయినరు, అబియన్స్ లో పెట్టినరు. వీటి వల్ల నష్టం జరిగింది అనుకుంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. సుప్రీంకోర్టు ఏమనేది, ఓటు వెళ్ళిపోయింది, టైం అయిపోయింది, ఎన్నికలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, నేను ఇవ్వాలి అని అనుకుంటూనే వీటి గురించి ఆలోచించండి అని సుప్రీంకోర్టు మనం స్పష్టంగా చెప్పింది కదా. ఇప్పుడు దాని మీద పడమంటున్నాను.
మమతా బెనర్జీ కానీ దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. వాళ్ళల్లో ఏమైనా తేలింది అనుకోండి, ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది మళ్ళీ రివీల్ అవుతారో వాళ్ళందరి గురించి ఈ ఓటర్లో తేడా ఉంది అనుకోండి, ఎలక్షన్ పిటిషన్ చేస్తే మంచి గెలుస్తారు. సమస్యలు అందరూ పోతారంటున్నాడు, ఒక్క ఓటే కాదు 1000 ఓట్లు వచ్చిన వాడు కూడా పోతారంటున్నాడు. అంటే మనం రాజ్యాంగాన్ని ఒప్పుకుందామా లేకుంటే రాజకీయం చేద్దామా అని ఆలోచించారు. 2 జాతీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు ఒకసారి మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోకండి. ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు ఉండాలి, అధికార పక్షం ఎప్పుడు కూడా డిఫెన్స్ లో పోవాలి, అఫెన్స్ లో పోవద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో 26 లక్షల ఓటర్లు పోయినాయి అంటే దాని మీద ఎంక్వైరీ చేపిద్దాం అంటున్నాను నేను స్పష్టంగా, దాని మీద కావాల్సిందే అంటున్నాను. కానీ మొండికేసి నేను ఓడిపోలేదు 100 సీట్లలో పోయిందంటే ఇప్పుడు మాట్లాడతలేదు, ఆమె ఓడిపోక ముందు మాట్లాడుతుంది. నేను చెప్పిన ఎప్పుడు కూడా డిఫెన్స్ ఎప్పుడు పోతారు, ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు చేస్తారంటే ఓడిపోతాం అనుకుని ఎక్కువ ఆరోపణలు చేస్తారంటున్నాను నేను. ఇప్పుడు అంతకు ముందు కూడా చేయాల్సిన పనే కదా, అంతకు ముందు కూడా మాట్లాడాల్సింది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఇంకోటి, మమతా బెనర్జీ గారి నుంచి ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ తో ఎన్ని రోజులు కలిసి ఉంది, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ చచ్చిపోయింది. చెప్పండి, ఒకవేళ అంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో మళ్ళీ అధికారం వస్తే ఒక లెక్క, ముఖ్యంగా ఇండి కూటమి, పర్టికులర్ గా ఇండి కూటమికి సంబంధించి మున్ముందు ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొన్ని విశ్లేషణలు ఏం చెప్తున్నాయి అని అంటే అసలు ఇండి కూటమికి బెటర్ అయింది అన్నటువంటిది కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు గారు లోపల సంతోషపడుతున్నారు, సంతోషపడుతున్నారు కానీ పైకి సానుభూతి చెప్తున్నారు, లిప్ సింపతి. నేను ఒక మాట చెప్తున్నాను, ఇండి కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని 3 పార్టీలు ఒప్పుతలేవు. ఇప్పుడు అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు బయటనేమో కలిసి ఉంటారు, దేశంలో లోపల కొట్లాడతారు. కమ్యూనిస్టులను కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 2 కూటమిలో ఉన్నారు, వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడారు కదా, మనం కేరళలో చూసాం. ఒక స్టాలిన్ మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వం వ్యతిరేకిస్తలేదు, ఎందుకంటే ఆయన నాయకత్వం ఆయన గొప్పది కనుక తమిళనాడు ఉత్తర భారతదేశ నాయకులు ఒప్పుకోకపోయినా పెద్దగా ఫరక్ పడేది. కానీ కేజ్రీవాల్ సంగతి ఏంది, మమతా బెనర్జీ సంగతి ఏంది, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ మాకు శని అంటున్నారు వాళ్ళు స్పష్టంగా. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే రాహుల్ గాంధీ కన్వీనర్ ని సెలెక్ట్ చేసే టైంలో, ఒప్పుకునే టైంలో వెళ్ళిపోయారు, ఎటు వాళ్ళ వెళ్ళిపోయారు. నితీష్ గారు అప్పుడు ఆ రోజు అవును ఆయన పోయిండు, ఈమెనేమో రాహుల్ గాంధీ నాయకత్వం తప్ప అంటుంది. నేను అన్నమాట కాదు, గులాం నబీ ఆజాద్ అదే అన్నాడు. అట్లాగే పీకే ప్రశాంత్ కిషోర్ అదే మాట్లాడు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో పనిచేసాడు, నేను రాహుల్ గాంధీని తక్కువ చేస్తలేను. కానీ చాలా మంది వాళ్ళ నుమాన్ గారు లాంటి నాయకులు కూడా ప్రియాంక గాంధీ చాలా మన వైజ్ ఉమెన్ అని చాలా మంది అంటున్నారు. నిజంగా మన పార్లమెంట్ చూడండి ఎంత బాగా మాట్లాడిందో స్పష్టంగా. అందుకని ఏమంటారంటే నాయకత్వం మార్పుకి జరగాలి ఒకటి. రెండవది, నిజంగానే నుమాన్ గారు అన్నట్టు ఇప్పుడే కాదు, వాజ్పేయి గారు గొప్ప నాయకుడు. అంతకుముందు మనకు మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా చాలా మంది గొప్ప నాయకులు ఇచ్చారు. వాజ్పేయి చాలా వైజ్ మ్యాన్, ఎవరు ఒప్పుకుంటారు. కానీ నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా నెహ్రూ కూడా తప్పు చేసింది కదా, నమోదీ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కదా 356 ఆర్టికల్. 356 ఆర్టికల్ నేను సమాఖ్య స్ఫూర్తిని కోరుకున్నాను, ప్రాంతీయ పార్టీలు ఉండాలని కోరుకునేవాడిని. జాతీయ పార్టీలు ఎంత ఉన్నానో ప్రాంతీయ పార్టీలు కూడా అంతే ఉండాలి. అటువంటిది ఒక 100 సార్లు మనము ఆ ఆర్టికల్ దుర్వినియోగం చేసినాం కదా, వీళ్ళు కూడా చేస్తలేరు కదా, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఆ 350 ఆర్టికల్ వాడకుండానే వాళ్ళు అంత పని చేస్తున్నారు. మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు నేర్పింది వాళ్ళకు. ఆనాడు కాంగ్రెస్ ఏం చేసిందో ఇవాళ బీజేపీ అదే చేస్తుంది, ఏ తేడా లేదు. పార్టీ పేరు కాకపోతే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ కి ఏంటి అంటే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు విభేదించి బయటకు వచ్చి కొత్త పార్టీలు పెట్టడం, ఇక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీ బలోపేతం అవుతూ రావడం అనేది ఇక్కడ అంటే ప్రస్తుతం కాలం కలిసి రావడం అనేటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళకు ఓటు బ్యాంక్ చీలడం. ఒక మాట ముగిస్తాను, చాలా కరెక్ట్. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఓడిస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఇంకో ప్రాంతీయ పార్టీ ఉంది అనుకోండి, అక్కడ ఈ 2 పార్టీలు ఏదో ఒకటి ఓడుతుంది, ఏదో ఒకటి గెలుస్తున్నది. అది జరుగుతున్నది. 21 రాష్ట్రాలలో మంచి చెడ్డో ఇవాళ మన కూటమి ప్రభుత్వాలతో పాటు అధికారంలో ఉన్నారు. ఒక 4 కాంగ్రెస్, ఒక 2-3 ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అంతకన్నా ఏం లేదు. నేనేమంటున్నానంటే ఈ సినారియోను మనం అర్థం చేసుకోవాల్సింది రాజ్యాంగ వ్యవస్థను అవమానించకండి, రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేద్దాం, మనందరం కలిసి చేద్దామంట. ఎలక్షన్ కమిషన్ లో సర్వ తప్పులు ఉన్నాయి, సంస్కరించుకుందాం, ఎందుకంటే పోదాం, దాన్ని సంస్కరించుకొని ప్రయత్నం చేద్దాం. ఎన్నికల విధానంలో మార్పు రాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం, మనకు ఏది మన రకరకాల టీచర్ ఎమ్మెల్సీలు ఇవన్నీ చూసినాం కదా, ఎంత దుర్మార్గం జరుగుతుందో. మనీ పవర్, లిక్కర్ పవర్ పోకుండా ఇది కష్టం. ఒక్కటి విజయ్ అది పాటించండి అంటున్నా, మనీ లేదు, లిక్కర్ లేదు, ఆ 2 చేయలేదు. దీపక్ స్తంభాన్ని నిలబెట్టినా గెలిచింది వాళ్ళు. ఒకనాడు ఎన్టీ రామారావు కూడా అదే అయింది, 2వ సారి చెడిపోయిండు. 2వ సారికి వచ్చేవరకల్లా నా మిత్రులు చాలా మంది ఎడ్యుకేటర్స్ గెలిస్తే 2వ సారి టికెట్ ఇవ్వాలి. నాదెళ్ల భాస్కర్ రాజీనామా చేసిన తర్వాత అందుకని విజయ్ గెలవడం కూడా ఒక సునామీ లాగా వచ్చింది. దానిలో కూడా డిఎంకే అంటే డిఎంకేకి వ్యతిరేక ఓట్లు చీలిపోయినాయి.
కాకపోతే చీలిపోయిన ఓట్లు ఎటో కన్సాలిడేట్ అయినాయి కనుక ఇటు ఒక 50 అటు ఒక 77 108 వచ్చినాయి. అది కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఇప్పుడు విజయ్ ముందు పెద్ద ఎత్తున ఏది ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టున్నది. ఎవరితో కలుస్తారు, ఎవరితో పోతారు. కాంగ్రెస్ ఇప్పుడు ఈ రౌండ్ లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ పైన పోయినాం, తమిళనాడు పైన వెళ్దాము. ముందుగా విఠల్ గారు చెప్పండి మీరే చెప్పండి. ఇప్పుడు నేను రామన్నన్న గారి యొక్క విశ్లేషణ చాలా సుదీర్ఘంగా చాలా చక్కగా విశ్లేషించారు. పార్టీలకు అతీతంగా ఈ జర్నలిస్ట్ అందరి వాడు. సో అది చాలా మంచి విశ్లేషణ చేశారు. నేనేమంటే ఒక మాట, మనం రాజ్యాంగ వ్యవస్థల్ని సరే అనేక రాజ్యాంగ సంస్థలు తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, సుప్రీంకోర్టు కలుపుకుంటే ఎలక్షన్ కమిషన్, స్టేట్ కమిషన్, అదేవిధంగా సర్వీస్ కమిషన్స్ వరకు కూడా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద తప్పులు ఉండొచ్చు, నేను కాదు. కానీ వాటిని డిగ్రేడ్ చేయడము, అవమానించడం అనేది చాలా ప్రమాదం. అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఒక మాట ఎస్ఐఆర్ విషయంలో నేను మన ఇంతకుముందు నుమాన్ భాయ్ నన్ను అడిగాడు. ఇప్పుడు అస్సాం వెస్ట్ బెంగాల్ అనేమో ఎస్ఐఆర్ అయింది, బీజేపీ గెలిచిందని చెప్తా ఉన్నాం. మరి అస్సాంలో ఎస్ఐఆర్ కాలేదు, అయినా బీజేపీ గెలిచింది కదా. ఇవి టూ డిఫరెంట్ ఎస్ఆర్ అయింది. 10 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత నుమాజ్ భాయ్ చెప్తా ఉంటే నాకు అర్థమైంది. సార్ ఇప్పుడు 12 రాష్ట్రాలు చేసాం సార్. 12లో 5 రాష్ట్రాలు ఎన్నికలైనాయి. చాలా మిగతా రాష్ట్రాలు ఎన్నికలు కాలే ఇంకా. నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యాంగ సంస్థను గౌరవించాలి. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గల తమిళనాడులో ఇవాళ టీవీకే గెలిచింది. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తే కేరళలో ఇప్పుడు యూడీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఇవి ఎలక్షన్ కమిషన్ న్యూట్రాలిటీని మనం గౌరవించాలి. తప్పులుంటే డెఫినెట్ గా మనం యాక్సెప్ట్. దురదృష్టం ఈ దేశంలో చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటూ ఉంది అని మనకు ఒక ప్రజల సామాన్యమైన ప్రజలకు తెలిసింది. ఆ శేషన్ గారి తర్వాత ఇంకా అంత స్థాయిలో నాయకులు కమిషనర్స్ గా రాకపోవచ్చు. సుప్రీంకోర్టు అనేక సందర్భంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ లింకేజ్ చేస్తే ఆటోమేటిక్ గా డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు ఇవన్నీ తొలగించబడతాయి. కానీ సుప్రీంకోర్టు అనేక సందర్భంలో ఆధార్ కార్డ్ లింక్ చేయకుండా ఒప్పుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కి పర్మిషన్ ఇవ్వలేదు. సో మనము చెప్పాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ విషయంలో, అది ఈవీఎంల విషయంలో కావచ్చు, ఎస్ఐఆర్ విషయంలో కావచ్చు, ఎలక్షన్ కండక్ట్ విషయంలో కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూట్రాలిటీని, స్టేటస్ ని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈవీఎంలో మీరు ఇంతకు రామోనన్న చాలా చక్కగా చెప్పారు. గెలిస్తేనేమో ఈవీఎం, ఓడిపోతే ఈవీఎం ద్వారా ఓడిపోయినాం అనేది అది సమంజసం కాదు. చాలా రాష్ట్రాల్లో మిక్స్డ్ రిజల్ట్. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఈవీఎంల ద్వారానే కదా. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ఈవీఎం ద్వారా కదా. కేరళలో వాళ్ళ టీవీకి గెలిచింది ఈవీఎం ద్వారా కదా. కేరళ యూడీఎఫ్ గెలిచింది, తమిళనాడు టీవీ గెలిచింది. సో మనం ఆ న్యూట్రాలిటీని, ఆ రాజ్యాంగబద్ధ సంస్థని గౌరవిస్తేనే ఈ దేశానికి ప్రజాస్వామ్యం మంచిది అనే నా అభిప్రాయం. పార్టీలు ఏదైనా ఉండొచ్చు, రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక ఆర్గనైజేషన్స్ ని యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. ఇవాళ ఏదైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్స్ ని ఆహ్వానించాలి. తప్ప ఒప్ప ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ఇంకో ఎలక్షన్ కమిషన్ నాకు కూడా ఆక్షేపణ ఉంది. ఇవాళ ఇప్పుడు రామోహన్ చెప్పాలి, ఇప్పుడు మేము ఎంపీలు నిలబెడతాడు, మనల్ని నిలబెడతారన్న బీఫామ్ అడగడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం అంటారు. ఎలక్షన్ కమిషన్ లిమిట్ ఏంది? ఎమ్మెల్యేకి 70 లక్షలు ఈ మధ్యలో పెంచినట్టున్నారు. 50 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ నీకు ఉందా అని అడుగుతారు పార్టీలు, ఏ పార్టీ అయినా. అంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇండియాలో అంటే ఇంత డబ్బు ప్రభావము, మద్యం ప్రభావము, ఓట్లు ఏకంగా కొనుక్కుంటున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఆశ్చర్యపోతారన్న. సర్పంచ్ ఎలక్షన్స్ లో శంకర్పల్లిలో ఒక విలేజ్ పేరు చెప్తే బాగుంటది అని ఒక్క ఓటుకు 50,000 ఇచ్చాడు. ఒక్క ఓటు కన్నా. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తున్నాము? ఈ కార్పొరేట్ ఎవరు ఆక్షన్ పెట్టేసి కార్పొరేట్ సంస్థలకి డెమోక్రసీ పరిపాలించి హక్కు ఇస్తే సరిపోతుందేమో. ఇది డెఫినెట్ గా రిఫార్మ్స్ రావాలి, ఎలక్షన్ కమిషన్ రావాలి, పార్టీలకు అతీతంగా రావాలి. కామన్ మ్యాన్ వాళ్ళ టీవీకి ఒక అద్భుత ప్రభంజనం, అన్నిసార్లు జరుగుతుందని కాదు. కామన్ మ్యాన్ కూడా ఎలక్షన్ కమిషన్ లిమిట్ లో డబ్బు ఖర్చు పెట్టి గెలిచే కెపాసిటీ వాతావరణం ఈ దేశంలో రావాల్సిన. అండ్ గతంతో పోలిస్తే ఈసారి అంటే తమిళనాడు ఎన్నికలు అనగానే అన్ని రాష్ట్రాలు కూడా అక్కడ ఏం గిఫ్ట్లు ఇస్తున్నాయో చూస్తాయి. ఈసారి కొద్దిగా తగ్గారా అని అదే కదమ్మా. డబ్బులు, పథకాలు, డబ్బులే కదా ఎలక్షన్ లో. ఇవి నియంత్రించాల్సిన సౌత్ లో విపరీతంగా ఉంటుంది, నార్త్ లో కొంత న్యాయం. ఇంకా సౌత్ లో విపరీతంగా ఈ ధోరణి కొనసాగించబడ్డది. సౌత్ లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా సార్. మరి ధనవంతులం మనం. ఏమన్నా అంటే పథకాలు వీటన్నిటికీ కొంచెం కష్టం అవుతుందేమో కానీ ఎలక్షన్స్ కు మాత్రం ఆయన
అంటే కంటెస్ట్ చేసే వాళ్ళని కూడా అట్లే సెలెక్ట్ చేస్తారు కదా పెట్టే మా వాళ్ళని. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళలో కొంత కంట్రోల్ ఉన్నట్టు ఈ 4 స్టేట్లలో విపరీతమైన డబ్బు ప్రవాహం ఉంటది. మన నేతలు ఒక్కొక్కరు అక్కడ 3-4 చోట్ల ఈజీగా కంటెస్ట్ చేసి రాగలుగుతారేమో, అలా కొట్టుకొచ్చేస్తారేమో 10 సీట్లని. మంది అమ్మా, 10 మంది. ఉత్తరప్రదేశ్ లో 60-70 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు కాదని మాకు మిత్రులు చెప్తారు. కానీ ఇక్కడ అదే ఎమ్మెల్యేకి 50 కోట్లు, రేపు రాబోయే రోజుల్లో 100 కోట్లు అవుతుందేమో. అవును. నుమాన్ గారు, తమిళనాడుకు వద్దాం. తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా కాంగ్రెస్ సపోర్ట్, అంటే విజయ్ ఎవరు సపోర్ట్ తీసుకుంటారు అన్న విషయంలో కాంగ్రెస్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అంటే కాంగ్రెస్ ఆఫర్ చేసింది అని ముందుగా ప్రచారం జరిగింది. లేదు టీవీకే వాళ్ళే మమ్మల్ని అడిగారు. ఓకే, వాళ్ళే అడిగినా కూడా ఇక్కడ డిఎంకేకు సంబంధించి అసలు ఒక విధంగా చెప్పాలంటే విజయ్ టోటల్ టార్గెట్ డిఎంకేనే చేశారు. ఏఐడిఎంకే పైన కావచ్చు, అదేవిధంగా బీజేపీ పైన కావచ్చు, కొంచెం అంటీ ముట్టనట్టుగా మాట్లాడారు. కొంచెం బెటర్ అదితోనే ఉన్నారు, రేపటి రోజున వాళ్ళతో కలిస్తే ఎట్లా అని. డిఎంకే సంబంధించి ఇప్పుడు ఇండి కూటమిలో ఉంది ఒకవైపు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేసే విషయంలోనే క్వశ్చన్ మార్క్ ఒకటి వస్తుంది. ఒకవైపు డిఎంకే ఇండి కూటమిలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేసినా మీరు ఆలోచించుకోండి అన్నట్టుగా వదిలేయడం, పార్టీ వదిలేయడం అనేది కరెక్టేనా అనేది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే మెయిన్ బలోపేతం అవ్వట్లేదు, రాష్ట్రం ఒక తీరు, కేంద్రంలో ఒక తీరు, సెంట్రల్లో ఒక తీరు ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు రెండు విరుద్ధంగానే కనిపిస్తాయి. సో అక్కడ బీజేపీతో కలవద్దు కాబట్టి మనమైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏంటి మీ లెక్క ఏంటి? యా షూర్. బిఫోర్ ఐ గెట్ దేర్ ఒక్క చిన్న కరెక్షన్ మేడం. ఇందాక విఠల్ గారు యాజ్ వెల్ యాజ్ రామన్ రావు గారు మాట్లాడేటప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ అస్సాం జరగలేదని నేను చెప్పాను. ఎస్, 100% జరగలేదు. స్పెషల్ రివిజన్ హ్యాస్ హ్యాపెండ్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అండ్ స్పెషల్ రివిజన్. స్పెషల్ రివిజన్ బికాస్ ఆఫ్ ఎన్ఆర్సీ అక్కడ ఉండడం వల్ల చేయట్లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ మెన్షన్డ్. సో మై ఓన్లీ క్వశ్చన్ ఈస్ వై SIR has not happened. Forget about special revision, which the states do. I'm talking about special intensive revision. So anyways, that is the correction I wanted to make. Okay. Number 2, మీరు ఇందాక తమిళనాడు గురించి మాట్లాడారు కదా మేడం. తమిళనాడు ఈజ్ అ వెరీ స్పెసిఫిక్ మేడం. ప్లీజ్ అండర్స్టాండ్, స్టాలిన్ గారిని ఒక బిగ్ బ్రదర్ లాగా భావిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఒక మిత్రధర్మం ఉంది కాబట్టి వారితోనే ట్రావెల్ చేయాలని చెప్పేసి మా ఎంపీగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ గారు ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ గా కూడా వారు పనిచేసి వెళ్ళారు. వారు యాజ్ వెల్ as ప్రవీణ్ చక్రవర్తి గారు ఇద్దరు కూడా మనం టీవీకేతో సేల్ అవుదాము, ఇద్దరితో ట్రావెల్ అవుదాము, అక్కడ మనకి ఫ్యూచర్ ఉంటుంది, అక్కడ మనకి బాగుంటుంది, అక్కడ మనకి ఎక్కువ సీట్లు గెలిచే ఆస్కారం ఉంటుందని చెప్పేసి చెప్పినా సరే హీ హాస్ క్లియర్లీ డినైడ్. ఎందుకు అని అంటే మనం వారితో పొత్తులో ఉన్నాం. 2024 లోక్సభలో వారితో మనం కలిసి ట్రావెల్ చేసాం. ఇండి అలయన్స్ కి వారు 100% వితౌట్ ఎనీ హెజిటేషన్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి తరుణంలో వారిని వెళ్ళడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మిత్రధర్మంలో భాగంగా వారిని మేము దూరం పెట్టడం జరగలేదు. వారు మాకు 60 సీట్స్ ఆఫర్ చేశారు మేడం. టీవీకే విజయ్ గారు హ్యాస్ ఆఫర్డ్ us 60 సీట్స్ ఫర్ కాంగ్రెస్. యూ ప్లీజ్ కమ్, వి ఆర్ ఏ కాంగ్రెస్ ఫ్యామిలీ, వి విల్ సపోర్ట్ కాంగ్రెస్ అని చెప్పేసి అయినా సరే నో అని చెప్పారండి. వారి ఫాదర్ కూడా ఓపెన్ గా చెప్పారు, విజయ్ గారి ఫాదర్. ఎట్ ద సేమ్ టైం విజయ్ గారు కూడా సొంతంగా వారు మీటింగ్స్ లో కూడా, పబ్లిక్ ర్యాలీస్ లో కూడా వారు చెప్పారు, ఐఎమ్ విత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈస్ విత్ అస్, బట్ ద లోకల్ తమిళనాడు కాంగ్రెస్ ఈజ్ నాట్ విత్ అస్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు విషయానికి వస్తే అక్కడ వారికి హంగ్ వచ్చింది కాబట్టి, మెజారిటీ మార్క్స్ స్వతహాగా రాలేదు కాబట్టి, ఇప్పుడు అక్కడ సుస్థిరమైన పాలన అందించాలి కాబట్టి ఐడియాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా బికాస్ పీపుల్ మ్యాండేట్ అంతిమం మేడం. ఎవరైతే ఓటర్ మహాశయుడు, ఎవరిని గెలిపించాలి, ఎవరు ఓటుమి చెందాలని చెప్పేసి డిసైడ్ చేసేదే వారు. అటువంటి డే వచ్చేసిన తర్వాత ఈ రోజు వారికి మెజారిటీ రాలేదు కాబట్టి వారికి పిఎంకే యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ ఇద్దరు సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి వారు మాకు రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. నిన్న మా ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి, ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు హ్యాస్ క్లియర్లీ మెన్షన్, బయటికి వచ్చేసేసి ప్రెస్ ముఖంగా నిన్న మాట్లాడడం జరిగింది. వారు మాకు సపోర్ట్ కోరారని చెప్పేసి టుమారో ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ఓత్ సెరమనీ అండ్ 2 weeks లో ఫ్లోర్ టెస్ట్ చేసుకుంటామని చెప్పేసి వారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. నౌ వీఆర్ విత్ టీవీకే, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ టీవీకే. ఎటువంటి సందిగ్ధం ఇక్కడ వస్తున్నా సరే డిఎంకే, నాకు తెలుసు డిఎంకే అవుట్ సైడ్ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్, దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ టీవీకే ఆన్ ఇష్యూస్. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉంటూ వారు ఈ మధ్య డిఎంకే అన్నా డిఎంకే మధ్యలో ఏ రకంగా అధికార పక్షాన్ని దించినాక డిఎంకే ఎట్లా సపోర్ట్ చేస్తుందండి? ఆ డిఎంకే అన్నా డిఎంకే మధ్యలో ఏ రకంగా అయితే రైవలరీ ఉండేదో, సి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆర్ ఐడియాలజికల్లీ వేర్ వెరీ డిఫరెంట్, ప్లీజ్ అండర్స్టాండ్. బట్ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ కొన్ని విషయాల్లో ఏ రకంగా అయితే బీఆర్ఎస్
బీజేపీకి చేసేదో మనం గుర్తుంటే నేషనల్ ఇష్యూస్ మీద చాలా బిల్లులు వీళ్ళు సపోర్ట్ చేశారండి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తో పాటు చాలా బిల్లులు వారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. డిమానిటేషన్ కి అంతకుముందు వారు సపోర్ట్ చేస్తారు, దాని తర్వాత అపోజ్ చేస్తారు, అది వేరే విషయం. సో ఇష్యూ బేస్డ్ మైట్ బి డిఎంకే మైట్ బి సపోర్టింగ్, దట్ ఈస్ ఓన్లీ టైమ్ విల్ టెల్. బట్ we are with TVK. This is very clear. We are going to support TVK. We will form the stable government there. 100% BJP కానివ్వండి, అన్నా DMK కానివ్వండి, ఇది జీర్ణించలేనటువంటి విషయం. ఎందుకంటే వారు అనుకున్నారు అన్నా DMK ఒక విధంగా చెప్పాలంటే ఏపీ సిచ్యువేషన్ బీజేపీకి అక్కడ ఎవరు కూడా అంటే ప్రతిపక్షము అధికార పక్షము అందరూ బీజేపీకి ఎట్లయితే సపోర్ట్ ఉంటారో ఇక్కడ తమిళనాడులో కూడా ఇప్పుడు ప్రతిపక్షమైన డిఎంకే కావచ్చు, ఇప్పుడు అధికార పక్షమైన టీవీకే అంతా కూడా ఇండి కూటమికి సపోర్టు అనే అదేగా మీరు చెప్పాలనుకుంది. 100% ఓకే డన్. हम सबके लैला बन गए మేడం. ఏం చేస్తాం? ఒక కీలకమైన విషయం చెప్తాను. చెప్పండి. కాంగ్రెస్ కు తమిళనాడు వచ్చింది 5 సీట్లు మాత్రమే, 5. పిఎంకే కు 6 సీట్లు వచ్చినాయి. ఈ 11 సపోర్ట్ చేస్తే తప్ప కాదు. ఈ 2 కూడా డిఎంకే కుటుంబంలో ఉన్నాయి, పిఎంకే కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ. ఒకవేళ వీళ్ళిద్దరు బయటకు వస్తే ఆనాడు అనైతికమైంది, ఇవాళ అనైతికమైంది కాదు అంటున్నాను. ఏమైనా సరే స్టాలిన్ తో ఉండాలి వాళ్ళు కాదు, ఇక్కడ పక్కన సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి రెండోది అంటే ఎవరి మీద వ్యతిరేకతతో గెలిచింది విజయ్? మరి డిఎంకే ప్రభుత్వం పనికి రాదు, డిఎంకే అలయన్స్ ప్రభుత్వం పనికి రాదని కదా. గతంలో మీరు అలయన్స్ లో ఉన్నారు, గతంలో 2 సార్లు అలయన్స్ లో ఉన్నారు. స్టాలిన్ గెలిచింది కూడా మీ మద్దతుతో గెలిచింది కదా. మీ అందరూ పనికి రాననే ఓడిస్తే మీరు అందులో నుంచి బయటకు వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? ఏది నైతికమైతే చెప్పండి ఒకటి. రెండోది కాంగ్రెస్ నమ్మరాదు అంటున్నాను. ఈ మాట అంటున్నాను, నేను కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. ఎందుకంటే గతంలో దేవగౌడ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఆఖరి కేజ్రీవాల్ ఏం చేసినో చూసినాం కదా. 49 రోజుల్లో మా ఇంటికి పంపించాను కదా. నేనేమంటే ఈ 11 సీట్లు పట్టుకొని కనుక విజయ్ చేస్తే 2 నష్టాలు. ఒకటి, తమిళనాడు ప్రజలు ఏ ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా తీర్పించారో ఆ ప్రభుత్వంలోని కొందరిని ఇప్పుడు తీసుకొని, కాంగ్రెస్ కావచ్చు, పేరు ఏదైనా కావచ్చు, తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనైతికమైతుంది. నెంబర్ 1. బీజేపీతో సిద్ధాంతపరంగా విభేదం ఉన్నదన్నాడు, కరెక్టే. కానీ బీజేపీకి 3 సీట్లు వచ్చినాయి కదా. బీజేపీ కాకుండా అన్నా DMK అయితే మిగతా సీట్లన్నీ ఉన్నాయి కదా. అన్నా DMK అందులో కూడా 4-5 పార్టీలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఏదైనా ఒక పెద్ద పార్టీ సపోర్ట్ తీసుకోకుండా ఈ 11 సీట్లతో కనుక ఈ 10 అవసరం, 109 అంటే 108 అంటున్నాను. 109 ఎందుకంటే 2 చోట్ల గెలిచింది కదా ఆయన, 2 చోట్ల గెలిచింది కనుక ఒకటే లెక్క, ఒకటే ఓటు ఉంటుంది. మనిషి 2 అయినా ఒకటే ఓటు ఉంటుంది కనుక 2 చోట్ల గెలిచింది. రెండోది ఏంటంటే 108 కావాలి, 10 కావాలి కదా. 10 అయితే ఒక్కటే తుమ్మితో ఊసిపోయే ముక్కు, రోజు దినదినంగా 100 ఆయుష్ ఉంటుంది. ఒకవేళ అన్నా DMKతో కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా నిలుస్తుంది ప్రభుత్వం అంటున్నాను. ఎందుకంటే అన్నా DMK కూడా DMK వ్యతిరేకంగా ప్రభుత్వ పోటీ చేసి గెలిచింది కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేక నెంబర్ లెక్కలో సరిపోలుతుంది కానీ బట్ వాళ్ళు కూడా చిడిచిడే చేసే అవకాశం ఉంటది కదా అంత పెద్ద సపోర్ట్ ఇచ్చినప్పుడు. I beg to differ with you, Raman Rao garu. You know, with respectfully, see, both the Dravidian parties, he went against the Dravidian movement. ఏదైతే వారు చేశారో that is the biggest experiment in the history. Please understand. Dravidian movement తోనే ఈ రోజు వరకు తమిళనాడు పాలిటిక్స్ అనేది జరిగాయి కదా. వారు DMK and Anna DMK, what is Anna DMK? It has come from DMK, right? So DMK and Anna DMK ideological difference, 2 కూడా ద్రవిడియన్ పార్టీస్ కాబట్టి ద్రవిడియన్ పార్టీస్ కాదు అని చెప్పేసి వారు ఈ రోజు ఎలక్షన్ కి వెళ్ళారు కదా. వీఆర్ నాట్ విత్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డిఎంకే. అంత అంటే కాంగ్రెస్ తో అంత ఇబ్బంది ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండదనేమో అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరం కదా. ఇప్పుడు ఇండి కూటమిలో ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటేనే బెటర్ అన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? 10 సీట్లు కాంగ్రెస్ కుంటే వేరు ఉంటుంది, 5 ఉన్నాయని అనుకోండి. అప్పుడు ఏం కావాలి మరి? ఇప్పుడు ఏమంటదంటే అన్ని మున్నిట్ల కథగమే కదా, అది ద్రవిడ పార్టీ కదా. ఇప్పుడు కాంగ్రెస్ కి 10-11 సీట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు సమస్య లేదు, కాంగ్రెస్ నమ్మదగ్గదే అంటున్నాడు. కానీ కాంగ్రెస్ 5 సీట్లు పనికి సరిపోతే లేవు కదా, అప్పుడేమైతుంది? అందుకనే నైతికమా అనైతికమా అనే విషయానికి వస్తే సిద్ధాంతపరంగా బీజేపీతో కలవనంటున్నాడు. మరి కలవకపోతే 2 కలవచ్చు. 108 సీట్లతో ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు? గవర్నర్ రేపు పిలవడు అంటున్నాను నేను. గవర్నర్ పిలవడు, మీరు కనుక మెజార్టీ నిరూపించుకొని లేక ఇస్తేనే పిలుస్తారు, లేకపోతే ఎట్లా పిలుస్తారు అంటున్నాను నేను. 118 దాటి పిలవాలి కదా. అయితే ఒకే గంపగుత్తగా ఒక పార్టీ రెడీ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు సంపాదించుకున్న అన్నా DMK కలవడం కరెక్టా, లేకపోతే కాంగ్రెస్ PMK కూటమితో కలవడం కరెక్టా అనేది మనం నిర్ణయించుకోవాలి. లేకపోతే మాత్రం తప్పనిసరి కేజ్రీవాల్ ఎదురైన అనుభవమే ఇది జరుగుతూ అంటున్నాను నేను. ఓకే, అంటే సార్ ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు ప్రమాణం చేసేంత వరకు ఈ లెక్క చూపించిన తర్వాత రేపు పొద్దున ఇబ్బంది అంటే ఇది ఉంది కదా చాలా పార్టీలకు ఆపరేషన్ ఆకర్ష్.
ఓకే ముఖ్యమంత్రి సార్ ఒక్క లైన్ లో చెప్పగలుగుతారా విఠల్ సార్ మన టైం అయిపోయింది అందుకే conclude- జస్ట్ నేను ఏంటంటే ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఎమర్జ్ అయ్యాడు విజయన్ గారు. ఆయన ప్రభుత్వం 5 ఏళ్ళు సుస్థిరంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి. అప్పుడు ఒక వివేకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయన ముందుంది. ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్తాడా, న్యూట్రల్ గా ఉంటాడా, ఎన్డీఏ కూటమిలోకి వస్తాడా? హి హాస్ టు టేక్ ఎ డిసిషన్ ఆన్ దట్. ఇండియా కూటమిలోకి మరి రేపైతే 11:30కు ప్రమాణం అని చెప్పేసి మరి పేపర్లకు వచ్చింది. మరి గవర్నర్ పిలువరు అని అంటున్నారు. గవర్నర్కి అయితే సమాచారం ఇచ్చారు, మరి పిలుస్తారా లేదా, రేపు 11:30కు ప్రమాణం చేస్తారా, ఎవరు కలిసి వస్తారు, ఎవరు ఏంటి అనే లెక్కలు తెలుస్తాయి. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు విఠల్ గారు, నుమాన్ గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.